మొదటి ఎక్స్టెండెడ్ వీకెండ్ లో ఓవరాల్ గా 51% వరకు రికవరీని సొంతం చేసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా బాక్సాఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టగా కొత్త వర్షన్ ఆడియన్స్ ముందుకు రావడంతో ఆ వర్షన్ ను చూడడానికి భారీ ఎత్తున జనాలు థియేటర్స్ కి వస్తారు అనుకున్నా కానీ సినిమాకి వర్కింగ్ డే లో అనుకున్న దానికన్నా కొంచెం ఎక్కువగానే డ్రాప్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. నైజాం లో కొంచెం డ్రాప్స్ అనుకున్న దానికన్నా ఎక్కువగా ఉండగా ఆంధ్ర థియేటర్ లో మాత్రం పర్వాలేదనిపించే విధంగా ట్రెండ్ ను చూపెడుతూ ఉన్నప్పటికీ ఓవరాల్ గా 4వ రోజుతో పోల్చితే 5వ రోజున బాక్సాఫీస్ దగ్గర సినిమా 70 to 75% దాకా డ్రాప్స్ అయితే సొంతం చేసుకుంది. దాంతో పాటు సినిమా టికెట్ హైక్స్ ను తగ్గించడంతో ఆఫ్లైన్ లో కౌంటర్ దగ్గర టికెట్ సేల్స్ కొంచెం పర్వాలేదనిపించే విధంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ ఓవరాల్ గా సినిమా 5వ రోజున ప్రెజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే 1.5 రేంజ్ లోనే షేర్ అందుకునే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే సినిమా 1.6 కోట్ల నుండి 1.8 కోట్ల మధ్యలో షేర్ ను తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లలో పెద్దగా ఇంపాక్ట్ ఏమీ చూపించక లేకపోతూ ఉండటంతో వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర 2 కోట్ల రేంజ్ నుండి అన్ని అనుకున్నట్లు జరిగి ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 2.2 కోట్ల రేంజ్ లో షేర్ అందుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మరి బాక్సాఫీస్ దగ్గర సినిమా ఇంతకన్నా జోరు చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వర్కింగ్ డే లో మంచి కలెక్షన్లతో వర్కింగ్ డే టెస్ట్ ను పాస్ అయింది అని చెప్పడానికి 5 నుండి 6 కోట్ల రేంజ్ లో షేర్ ను అందుకోవాల్సి ఉంటుంది. మరి బాక్సాఫీస్ దగ్గర మొత్తం మీద సినిమా ఫైనల్ అంచనాలు ఎంతో కొంత బెటర్ గా ఉంటాయా లేక ఇదే రేంజ్ లో ఉంటాయో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.